హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిక వచ్చి ఆఫీషియల్. అందరికైతే హ్యాపీ రంజాన్. సో ఈ లాగ్ ఏంటి అంటే రంజాన్ రోజు ఇక డైలీ నేను మార్నింగ్ ఏం చేస్తానో అవి కాకుండా ఈ రోజు ఏం చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట. సో రంజాన్ అంటే ఆల్మోస్ట్ సేమియా ఉంటుంది కదా, సో అదే చేస్తున్నా. పాల ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చింది మా మామయ్య, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది అనమాట. పాలన్నీ మంచిగా వేడి చేసేస్తే అవి కొంచెం మసులుతాయి కదా, అవి మసిలినాక సేమియా దాంట్లో వేయచ్చు అనేసి పాలైతే గ్యాస్ పైన అయితే పెడుతున్నా. ఎందుకంటే అవి చిన్నగా మరుగుతాయి, ఆ లోపల మనం చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అనేసి. సో రంజాన్ స్పెషల్ అంటే ఏముంటుంది, ఇంకా సేమియా, బిర్యానీ ఇట్లా ఉంటుంది. ఇక చాలా కొంతమంది సిటీలో ఇట్లా సేమియా ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం అట్లా ఉంటుంది. ఇక్కడ మేము కూడా చేస్తాం, కాకపోతే మామూలుగా చేస్తాం అన్నమాట. సో నిన్ననే వెళ్ళి ఇవన్నీ బాదం, కిస్మిస్ ఇక అన్నీ పట్టుకొని అయితే వచ్చేసినాం అనమాట. సో సేమియాకి కావాల్సినవి ఇంకా కొబ్బరి, బాదం అవన్నీ మంచిగా కటింగ్ చేసి పెడుతున్నా. ఎందుకంటే మన సేమియాలో ఇవి వేస్తేనే కదా చాలా బాగా కనిపిస్తుంది అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇవైతే మంచిగా చిన్నగా చాప్ చేద్దామని అన్నీ అయితే తీస్తున్నా అనమాట. మార్నింగ్ కొంచెం లేట్గానే లేచినాం. నిన్న ఉగాది అయింది, ఈరోజు రంజాన్, రెండు ఒకటి తర్వాత ఒకటి. అండ్ షాప్స్లో కూడా పాపం ఫుల్ మంది ఉన్నారు. నేను నైట్ కొంచెం సర్ది తేవడానికి పోయినప్పుడే ఫుల్ మంది ఉండి ఆడ నిల్చొని చిరాకు లేచింది. ఇంకా అవన్నీ అయితే ఇంకా చాప్ చేసి పెడదామని అయితే తీస్తున్నా అనమాట. మరీ ఎక్కువ సేమియా మేము చెయ్యము, తక్కువనే చేస్తాం. ఎందుకంటే మాకు వర్కర్స్ వస్తారు కదా, లేబర్స్కి వాళ్ళకి మేము పోస్తాం అనమాట. ఇక్కడ ముగ్గురు నలుగురికి పంపిస్తాం. అండ్ బక్రీద్కి ఏమో మటన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ రంజాన్కి ఏమో సేమియా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట. ఇక మా నాని ఇప్పుడే లేచిండు అనమాట. ఇక నేను అవన్నీ కటింగ్ చేస్తా అంటే లేచి వచ్చి ఏదో వాటర్ తాగుతుండు. అయితే నాని ఇవి కొంచెం కట్ చేసి రాదు నాని, అవి బాదం గట్టి ఉంటుంది, అసలు మంచిగా చాప్ చేయడానికి రాదు. సో నేను చేస్తాను, కొన్ని చేసినాక మా అత్తమ్మ నేను కటింగ్ చేసి ఉజ్జి నీకు చేయడానికి వస్తలేగా అనేసి మా అత్తమ్మ అయితే చేసిందనమాట. అండ్ దీంట్లో బాదం, కాజు అండ్ కొబ్బరి, బట్ ఇంకోటి చిన్నవి వీటిని ఏమంటారో నాకు అంత ఐడియా ఉండదు. ఊకే గుర్తుపెట్టుకుంటా మర్చిపోతా, కొన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటా అయ్యే మర్చిపోతాం అనమాట. సో నైట్ అయితే కోన్ ఇట్లా మంచిగా వేసుకొని మంచిగా రెడీ చేద్దాం అనుకున్నా. కాకపోతే కోన్ అయితే సింపుల్గా వేసేసుకున్నా, అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ మధ్యలో కోన్స్ అంత మంచిగా వస్తలే, అంత పొట్టులు వేస్తున్నాయి. సో అందుకే ఎక్కువ పెట్టుకోలే అనమాట, కొంచెం లైట్గా అయితే వేసేసుకున్నా. అండ్ ఇక్కడైతే ఇంకా పాలు అయితే కాగినాయి అనమాట. ఇక్కడైతే సేమియా అయితే కొంచెం రోస్ట్ చేస్తున్నామని 2 ప్యాకెట్స్ అయితే వేస్తున్నాం అనమాట. అండ్ షీర్ కుర్మా అని మంచిగా సన్న సేమియాలు ఉంటాయి, అవి మేము మొన్న బయటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చినాం అనమాట. అయ్యే చేద్దామని అనుకుంటే మళ్ళీ అవి ఇవి ఎందుకు అనేసి ఒకటే ఐటెం చేసేస్తే అయిపోతుంది, మళ్ళీ ఇప్పటికే పని పెద్దగా అయిపోతాను అనేసి ఇంకా అవి చేయలేదు. ఎందుకంటే మళ్ళీ ఇవి చేసుకొని అవి చేసుకొని అన్నీ తినబుద్ధి కాదు కదా మనకి. సో అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనేసి అవైతే నేను పక్కకు పెట్టేసిన అనమాట. ఇదే చేస్తున్నా. అండ్ ఇంట్లో మనకి ఎక్కువ స్వీట్ ప్రిఫర్ చేయరు కదా ఎవరు, అత్తమ్మకి మామయ్యకి ఇద్దరికి షుగర్ పేషెంట్స్, అండ్ వాళ్ళు లైట్గానే తింటారు. అండ్ మా నాన్న అయితే ఒక్కసారి కొంచెం తాగితే కథం, ఇంట్లో ఏమైనా చేస్తేనే తినడు. ఇక ఆ సేమియా కూడా తాగననేసి అన్నాడు. సరే నాని తాగు నాని ఈరోజైనా అనేసి అంటే ఒకటే కప్పు కొంచెమే తాగిండు. సో అందుకే ఎక్కువ చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని కొంచెం మామూలుగా చేసేసినాం. వాళ్ళకి వర్కర్స్కి మా ఇంట్లో మందమ్మ. ఇక్కడైతే సేమియా అయితే వేయించుతున్నా మంచిగా. నేను నిన్ననే గీ కూడా ప్రిపేర్ చేసిన ఇంట్లో, ఫుల్ మీగడ వెళ్తుంది మంచిగా. పాల మీద పైన క్రీమ్ అంతా తీసి మంచిగా గీ కూడా వేసేసిన. ఇక్కడ ఫుల్ పెట్టి ఇది సేమియా వేయించాలంటే చికాకులు అవుతుంది, అది ఊకే కలుపుతూనే ఉండాలి కదా, ఇది మాడిపోతుంది ఎమ్మటే. అందుకే గీ సేమియా వేయించడానికి కొంచెం మనకి హ్యాండే పెయిన్ వస్తుంది, దాన్ని ఊకే ఇట్లా అనాలి. మళ్ళీ స్లో పెడితేనేమో అస్సలు అది మంచి ఫ్రై కాదనమాట. అందుకే ఫుల్ పెట్టి ఫటాఫట్ కలుపుతూనే ఉన్నా. ఇక అంతే, ఫెస్టివల్స్ అంటే ఆల్మోస్ట్ ఏముంటాయి, మనం ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాం, అదే మనకు ఒక పెద్ద ఫెస్టివల్ కదా. సో అంతే, ఎవరైనా ఉగాదికి కానీ అండ్ సంక్రాంతి ఇట్లా చాలా ఫెస్టివల్స్కి ఎక్కువ మనం ఫుడ్ ఐటమ్సే ప్రిఫర్ చేస్తాం, పిండి వంటలని అవ్వని. సో అట్లా రంజాన్కి కూడా సేమియా అనేది ఎక్కువ పెద్ద
దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో సేమియాలో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, సన్నవి, లడ్డువి. నాకు ఎక్కువ తెలియదు వీటి గురించి. నార్మల్గా మనం ఇంట్లో సేమియా చేసుకుంటాం కదా, అట్లానే తెలుసు. అండ్ సేమియాస్లో చేయడం కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. నేనైతే ఏం లేదు, పాలు అయితే మరగబెడతా అండ్ కొన్ని వాటర్ కూడా వేడి చేస్తాం. ఇవి ఏం చేసుకుంటాం అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా గీలో ఫ్రై చేసేసుకోవడమే అంతే. కాకపోతే అవన్నీ చేయడం పని ఉంటుంది, అవన్నీ తోమడము అండ్ ఫుల్ గిన్నెలు పడతాయి సేమియా చేస్తే. ఎందుకంటే ఒక చిన్న చిన్న గిన్నెలలో వేసుకొని తింటాం కదా మనం. సో అవి అండ్ నేను బ్రేక్ఫాస్ట్ అయితే నేనైతే దోశ అయితే తినేసిన అనమాట. ఇంకో డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ మంచిగా ఫ్రై చేసి పెట్టేసిన. ఇక్కడైతే సేమియా అయితే మంచిగా ఫ్రై అయితే చేస్తున్నా. ఓకే కలుపుతుందని ఉండాలన్నమాట. ఇక ఫాస్ట్గా చేస్తున్నా, ఎందుకంటే నాని ఉన్న మా మామయ్య నమాజ్కి వెళ్ళిళ్ళు అనమాట మసీద్కి. సో వాళ్ళు వచ్చే లోపల సేమియా చేసి పెట్టాలి, వాళ్ళు రాగానే తింటారనమాట. అందుకే ఇంకా నేనైతే బాత్ కూడా చేయలేను అనమాట. సో ఈ సేమియా చేద్దామని ఇక్కడైతే ఇక మంచిగా వాటర్ పెట్టేసిన పెద్ద గిన్నెలో. ఇక దాని నిండా చేసేస్తే అయిపోతుంది సేమియా అనేసి పెద్ద గిన్నె అయితే పెట్టేసిన అనమాట. దాంట్లో కొన్ని వాటర్ అయితే వేడి చేస్తున్నాయి, ఎందుకంటే నార్మల్ వాటర్ వస్తే బాగుంటుంది కదా. చక్కెర ప్యాకెట్ అంటే పైన మనం ముడేసే దాని మీద స్టిక్కర్ వేసింది. అస్సలు ఆ స్టిక్కర్ వస్తలే, ఆ ముడేమో దానికే అతుక్కపోయింది. అప్పుడు దగ్గర చింపేసిన దాన్ని. చికాకులు ఎత్తుంది ఇట్లాంటి టైంలలో అది రాకపోతే. సో మనకి స్వీట్ ఎక్కువ ఉండాలన్నమాట. స్వీట్ నచ్చదు, స్వీట్ ఐటెం తినేది కూడా స్వీట్ ఎక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది, అంతే కదా. సో నేనైతే చిన్న సగం ప్యాకెట్ పోసిన, తర్వాతకి వెళ్ళి కూడా దాన్ని మొత్తం పోసేసినప్పుడు వీడియో తీయలే. కానీ ఎందుకంటే సప్పగా ఉంటే అంత టేస్ట్ ఉండదు, ఎక్కువ స్వీట్ ఉంటేనే బాగుంటుంది సేమియా. ఇప్పుడు నేను పక్కకు పెట్టిన కదా, దాంట్లో ఇంకా సగం కూడా వేసేసిన అనమాట. పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి ఈ వంటలు చేయడం ఏందో ఏమో. నాకైతే నేను అనుకునేది ఎట్లా చేస్తారో ఏమో ఇవన్నీ అనేసి అనుకునేది, కానీ ఇప్పుడు నేను అయ్యే చేస్తున్నా. ఏదైనా చేయొచ్చు, ఎందుకు చేయలేము అనేసి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడైతే చక్కెర అయితే వేసేసిన అనమాట, వాటర్లో మరుగుతుంది. ఇక్కడైతే ఇంకా వాటర్ వేడైనాయి కదా, ఇక చిక్కటి పాలు. దీంట్లో అయితే వాటర్ అయితే కొంచెం కూడా పోయలే అనమాట, చిక్కటి పాలు. అండ్ పక్కకి కూడా సేమియానే, అది మా అత్తమ్మ వాళ్ళకి అయింది అనమాట. దీంట్లో నేను షుగర్ వేయలే, బెల్లం వేసిన. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కదా, బెల్లం అయితే ఏం కాదు కదా అని దాంట్లో బెల్లం వేసి చేసిన. దీంట్లో ఏమో షుగర్ వేసి చేసిన. మంచిగా యాలకులు, సేమియా కొద్దిసేపు ఉడికేయాలి, ఎందుకంటే ఇవి చాలాసేపు ఉండాలి కదా. బాగా ఉడికించినా కూడా మొత్తం మెత్తగా అయిపోతుంది, మొత్తం మిల్క్ అంతా దాంట్లో గుంజుకపోతాయి అనేసి కొంచెం అవి ఉడకగానే బంద్ చేసిన అనమాట. సో ఫుడ్ సెక్షన్కి వస్తే ఇంకేం మేమైతే ప్రిపేర్ చేయాలి అనమాట. ప్రస్తుతానికి అయితే కిచిడి వేసుకుందామని అయితే ఆనియన్స్ అండ్ ఆలు అయితే కటింగ్ చేసి పెట్టిన అనమాట. అండ్ ఫుడ్ది కూడా మేము ఏం చేసుకున్నామో ఫుడ్ ఐటమ్స్, అది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. అది నెక్స్ట్ బ్లాగ్ అయితే వస్తుంది అనమాట. సో రంజాన్కి అయితే మేమైతే చేసుకునే అయితే ఓన్లీ సేమియా అండ్ కిచిడి అయితే మార్నింగ్. ఈవినింగ్ ఏం ఐటమ్స్ చేసుకుంటామో అది ఖచ్చితంగా వీడియో అయితే వస్తుంది. చూడ్డానికి బాగుంది కదా సేమియా, ఇట్లా చూస్తే మస్తు అనిపిస్తుంది. తిందామంటే నిజంగా మీరు నమ్మరో నేనైతే కొంచెమే తిన్నా, అది కూడా 11:30, 12కి తిన్నా సేమియా. చూస్తాం మనము తినాలని చేయకముందు కారటం ఉంటుంది, చేసినాక చూసినాక తినబుద్ధి కాదు. ఎవరికైనా అంతే, అవి మనం చేసి తినాలంటే అది చేస్తా అంటేనే కావచ్చు మనకు కడుపు నిండిపోతుంది కదా, అట్లనే అనిపిస్తుంది నాకైతే. ఇదైతే కొంచెం మసులితే అయిపోతుంది, అన్నీ మంచి పైకి తెల్లనే మస్తు కనబడుతుంది సేమియా అయితే. అండ్ స్మెల్ కూడా సూపర్ వచ్చింది, గీ అండ్ స్వీట్ స్మెల్, ఇలాచి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కదా అట్లనే. అండ్ షీర్ కుర్మాది కూడా చేద్దాం అనుకున్నా, కానీ ఇది అది అన్నీ వేస్ట్ అవుతాయి అనేసి మళ్ళీ మా నాన్న కూడా తిన్నాడుగా, మనం ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు అది చేసుకోవచ్చు అనేసి చేయలే అనమాట, ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇది చూడండి చాలా బాగుంది కదా, చిక్కటి పాలు మంచిగా అది బెల్లం వేసి చేసిన. అదైతే ఫైనల్గా సేమియా రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే మంచిగా స్నానం చేసేసిన, నార్మల్ శారీ కట్టుకున్నా, మంచిగా పట్టు శారీ కట్టుకొని మంచిగా రెడీ అయిద్దాం అనుకున్నా, కానీ ఇంట్లో మనకి మళ్ళీ ఆల్మోస్ట్ కుకింగ్ చేయాలి, అన్నీ చేయాలి, హెవీ శారీ కట్టుకొని ఈ సమ్మర్ క్యారీ చేయలేమని నార్మల్గా అయితే కట్టేసుకున్నా. ఇంకా సేమియా అయితే మంచిగా తెచ్చుకొని తింటున్నా అనమాట. మా నాన్న తినేసిండు, వీడియో తీస్తుండు నేను తింటుంటే.
ఉజ్జి నువ్వు తింటున్నాగా పంది లెక్క తింటుంది అనేసి చెప్పుకుంటూ వీడియో తీస్తుండు. కాకపోతే నాని వాయిస్ పెట్టలే అనమాట. బ్లాక్ సారీ నాకు బాగా నచ్చింది, టోటల్ బ్లాక్ అయితే వేసుకున్నా అనమాట. సో సూపర్ అని చెప్తున్నా, ఇక్కడ బాగుంది సేమ్యా. అండ్ అదొక్కటే కప్పు తిన్నా, ఎంత సేమ్యా ఉంది కానీ అదొక్కటే తిన్నా. తినబుద్ధి కాదు మనకి ఎక్కువ ఉంటే, కొంచెం చేసినప్పుడు బాగుంటుంది, తినాలనిపించదు. ఓకే ఇది కూడా బాగుంది సేమ్యా. సో మా రంజాన్ స్పెషల్ అయితే ఇది. థ్యాంక్ యూ.